కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనకి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు రాశి ఫలితాలని చెప్తున్నాను. మాస ఫలితాలని. మనకి ఈ యొక్క కన్యా రాశిలో మనకి ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే రాహు మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత మనకి చక్కగా ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉండడము, తర్వాత వృషభ రాశిలో గురు సంచారము, మరి కుజుడు మిథున కర్కాటక రాశి సంచారము, తర్వాత బుధుడు వచ్చేసరికి మనకి ఈ యొక్క కర్కాటక సింహ రాశి సంచారం అనేటువంటిది జరుగుతాయి. రవి మనకి సింహ కన్యా రాశుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చేసరికి కన్యా తులారాశి సంచారాలు జరుగుతాయి. అలాగే శుక్రుడు కేతుతో గ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి మనకి అనేకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఇల్లు లేనటువంటి వాటి ఇల్లు కొనడం, ఆ ఇల్లు కొనేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేటటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళు గతంలో నుంచి కూడా జరుగుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మీకు జీపీఏ రాసిచ్చినంత మాత్రాన మీ భర్తలు మీకు తెలియకుండా ఆస్తులను అమ్మేసి మనకి ఇంతే వచ్చిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు అంత ఖర్చు పెట్టుకొని మనకి ఇంతే రావడం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటి కనబడుతుంది. మంచి శాలరీస్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మీ గుర్తింపు ఉంటుంది. మీ యాజమాన్యాలను గుర్తించడం, అలాగే కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి వ్యాపారాలను కొత్తగా స్టార్ట్ చేయాలని నేను 10 మంది దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా సలహాలు తీసుకొని మంచిగా మీరంతా కూడా ఈ యొక్క రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారము, ₹1 కాయిన్, ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి బిజినెస్లో అనేటువంటి పెట్టడంలో మీకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే గోశాలలు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎక్కువగా గోశాలల చుట్టూ తిరగడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దేవాలయాల సంచారం ఇదంతా గురు మహిమ అని చెప్పి మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తలతో మనం కలిసి ఉండడమే కాకుండా కేవలం ఒక రకమైనటువంటి మెస్మరిజం పవర్ వల్లే వాళ్ళు ఇక్కడికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే దాన్ని తగ్గట్టుగానే మీరంతా కూడా ఈ కన్యా రాశి ఆడవాళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ సంసారాలు చేసుకుంటూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో ఈ కన్యా రాశి వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. డిఏలు అరియర్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా ప్రైవేట్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గరికి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. రీయూనియన్ మ్యాచ్ అనేటటువంటివి జరుగుతుంది. ఇలా ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా ఈ రోజు రేపు అనుకునేటటువంటి మీ యాన్యువల్ సెలబ్రేషన్స్ కూడా ఈ యొక్క నెలలో జరగడం అనేటటువంటిది జరుగుతాయి. ఇది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మనకి రాహు మనకి చక్కగా రాహు జపంలో ఉన్నాడు. రాహు కనకదుర్గమ్మ తల్లి, పెద్దవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన మీరు చేయాలా. పెద్దవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా. రాహు జపం చేయాలా. రాహు స్తోత్రాలు చదవాలా. రాహు కిలోం పాము మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలి. అలాగే దశ మహాభిక్షల్లో ఒకటైనటువంటి పగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరంతా కూడా జరిపించుకోవడం ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి.